నన్ను పిలుస్తాడో పిలువడో అనుకుంటున్నాడు ఆయన. కానీ దేవుడు చెప్తున్నాడు, శ్రీను ఎవరు? శ్రీను నిల్చండి, అక్కడే ఉండండి. ఏడుస్తున్నాను కదా, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? నువ్వు ద్వేషింపబడుట ఎవరు చూస్తున్నారు? ఒక్కడివే వచ్చావా? లే, పాప కావాలా బాబు కావాలా? కొట్టండి గట్టిగా చెప్పండి. సీను, ఇందాకటి నుంచి ప్రార్థన చేసేది నువ్వే? గారు అవునా? ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. ఎన్ని సంవత్సరాలు అయింది వివాహమై? 5 సంవత్సరాలు అయింది సార్. మాకు 2 పిల్లలు పుట్టి చనిపోయారు సార్. లాస్ట్ మొన్న బాబు పుట్టి ఇదే వయసుకు వచ్చి 2 పరిస్థితి వెళ్ళిపోయాం సార్. దేవుడిని నమ్ముకుని చాలా వేదనలో ఉన్నారు మీరు. దేవుడిని నమ్ముకున్న నాతో ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడారు సార్. ఎప్పుడు మాట్లాడు? నిజం చెప్పు. నిజం సార్. నా మందిరానికి ఎప్పుడైనా వచ్చావా? ఎప్పుడు లేదు సార్. యూట్యూబ్లో చూసి నేను ఎప్పుడైనా ఇలాగైనా దేవుడిని కలవాలనుకున్నాను సార్. శుక్రవారం నాకు డబ్బులు లేదు సార్. శుక్రవారం నైట్ 12 గంటల వరకు నేను అలాగా చూస్తూనే ఉన్నాను సార్. సండే ఆరాధన తర్వాత సార్ నాకు దేవుడు అలాగా 5,000 కృప కల్పించారు సార్. ఆ 5,000 పట్టుకొని నేను 3,000 పట్టుకొని ఇక్కడ వైజాగ్ దాకా వచ్చాను సార్. సార్ మీకు ఎన్నోసార్లు కలవాలని చూసి వైజాగ్ ఎప్పుడు వస్తారా పిల్లలు లేక బాధపడే శ్రీను నువ్వేనా? అవును సార్. అవును సార్. అక్కడుండి ఏడ్చేది నువ్వేనా? అవును సార్, నేనే సార్. గట్టిగా చప్పట్లు కొడాలా. యేసు నామములో అద్భుత రీతిలో గొప్ప అద్భుతం బిడ్డల జీవితంలో చెయ్యునుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి.